హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు జయశ్రీ యాదవ్ వ్లాగ్స్. ఈరోజైతే మేము పాలకూర శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. శనగపప్పునైతే ఒక గంట ముందే అయితే నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాతకి జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలన్నమాట. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు వేసుకున్నాక ఇవి కూడా వేగిన తర్వాతకి ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత ఇవి బాగా కలబెట్టుకొని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాతకి కరివేపాకు అయితే వేస్తున్నా. కరివేపాకు కూడా వేగిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు అయితే వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా వేయించుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాతకి గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పునైతే ఇందులో వేసుకోవాలన్నమాట. ఇది కూడా ఒక 3 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు ఎంత బాగా ఫ్రై అయితే కర్రీకి అయితే అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అందుకని శనగపప్పు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరనైతే ఇందులో వేసుకోవాలన్నమాట. పాలకూర స్టార్టింగ్లోనైతే చాలా అనిపిస్తుంది, కొంచెం ఉడికిన తర్వాతకైతే కొంచెమే అవుతుంది అన్నమాట. పాలకూరనైతే ఒక 3-4 నిమిషాలు మగ్గించిన తర్వాతకి కూర అయితే దగ్గర పడుతుంది అన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాతకి ఇందులో మన కర్రీకి సరిపడా కారం అయితే వేసుకోవాలన్నమాట. మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి 2 స్పూన్స్ చేసిన, మీరైతే మీకు సరిపడా అయితే వేసుకోండి అన్నమాట. ఇక కారం వేసిన తర్వాతకి ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసిన తర్వాతకి ఉప్పు కారం మంచిగా అయితే కూరలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి ఒక 5 మినిట్స్ అయితే కూరను బాగా ఉడికించుకోవాలన్నమాట. కర్రీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకుంటే ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్టయితే కూరను ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసినాక కర్రీ ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.